హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. ఏంటి వీడియో స్టార్ట్ కాగానే బస్సులో వెళ్తున్న క్లిప్ పెట్టాను అని అనుకుంటున్నారా? అవునండి, ఊరికి వెళ్తున్నాను. మా పెద్దక్క దగ్గరికి వెళ్తున్నాను, ఆత్మకూరు నుంచి కౌతాలంకి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 31st నైట్ అక్కడే ఉన్నాను. సో ఈ ఇయర్ కూడా 31st నైట్ అక్కడే ఉందామని అనుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాను మార్నింగే. ఆత్మకూరు టు కౌతలం నా జర్నీ 8:30కి స్టార్ట్ అయింది మార్నింగ్. మామూలుగా అయితే నేను 9:30కి అట్లా బయలుదేరేదాన్ని ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు. బట్ ఈసారి మా చిన్నక్క కూడా ఆఫీస్కి కర్నూలుకి వెళ్తుంది కదా, తనతో పాటే వెళ్దామని చెప్పేసి నేను కూడా 8:30కి తనతో పాటే స్టార్ట్ అయ్యాను. ఇంకా బస్సులో కాసేపు చుట్కీతో ఆడుకున్నాను. ఇంకా ఆ లోపల కర్నూలు వచ్చేసింది. కర్నూలు దిగిన వెంటనే నాకు ఆదోని బస్సు దొరికింది. సో వెంటనే ఆదోని బస్సు ఎక్కేసాను. ఇంకా 1:30కి అట్లా ఆదోనిలో దిగాను. ఇంకా ఆదోని కొత్త బస్ స్టాండ్ నుంచి పాత బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఇంకా పాత బస్ స్టాండ్లో చూస్తే అట్లనే ఉంటే ఇంకా లాస్ట్కి ఒక ఆటో అంకుల్ వచ్చినాడు. తీసుకెళ్తానమ్మా అని అంటే సర్లేమి నేను ఎక్కి కూర్చున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 4 మెంబర్స్ వచ్చారు. ఇంకా సర్లేని చెప్పేసి అప్పుడు ఆటో స్టార్ట్ అయింది. ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. నేను చూడండి మార్నింగ్ 8:30కి నా జర్నీ స్టార్ట్ చేస్తే నేను ఇంటికి వెళ్ళే లోపల 4:30 అయింది. ఇట్లుంటుంది జర్నీ. ఇంకా మొత్తానికి బస్ స్టాండ్లో ఆటో దిగేసి ఇంకా నడుచుకుంటూ వచ్చేసాను ఇంటి దగ్గరికి. ఇంకా వీడియో ఇక్కడ ఎందుకు షూట్ చేస్తున్నానంటే ఒకసారి రిషిక ఎగ్జైట్మెంట్ ఒకసారి మీకు క్యాప్చర్ చేసి చూపిద్దామని చెప్పేసి వీడియో ఆన్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసి కాలింగ్ బెల్ కొడుతున్నారు. ఇక్కడ కాలింగ్ బెల్ కొట్టిన ఒక 2 మినిట్స్ తర్వాత మా అవ్వ డోర్ ఓపెన్ చేసింది. ఇంకా ఎదురుగానే రిషిక ఉంటుందేమో అని అనుకున్నా. ఎందుకంటే 2-3 సార్లు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగింది. సో నా కోసం వెయిట్ చేస్తుంటది కదా అని చెప్పేసి నేను ఇలా క్యాప్చర్ చేద్దామని అనుకుంటే రిషిక ఇంట్లో లేదు. జున్ను ఉండే. జున్ను కూడా వీడు లిటిల్ బిట్ ఎగ్జైట్ అయ్యాడు. రిషిక బయటకు వెళ్ళిందంట. సో అందుకోసమే తన ఎగ్జైట్మెంట్ కోసమే నేను కూడా వెళ్తున్నాను. క్యాప్చర్ చేసి చూపిస్తాను. మామూలుగా వీడియో తీస్తున్నట్టు తెలియకపోతే అది చాలా ఎగ్జైట్ అవుతుంది. చూడండి, అయినప్పటికీ కూడా ఎట్లా ఎగ్జైట్ అవుతూ వస్తుందో. ఇంకా నేనే సెల్ పట్టుకొని ఇట్లా షూట్ చేసుకుంటూ వస్తున్నాను కదా, సో అందుకోసమే అది అంతగా రియాక్ట్ అవ్వలేదు. ఇదేదో చేస్తుంది మా మాసి అని అనుకుని నార్మల్గా ఉండే. ఇంకా అక్క వర్క్ మీద ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఇంకా మేము అలా ఒక చోట కూర్చొని మాట్లాడుతున్నాము. ఇంకా వచ్చేటప్పుడు తన కోసం అని బిస్కెట్స్ తీసుకొచ్చాను. అవి తింటున్నారు ఇక్కడ. ఈ బిస్కెట్ బాగుంది. బాగాలేదా? మరి తింటున్నావే? బాగుంది. ఇంకా అప్పటికే టైం 5:30 అట్లా అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి మా అక్క సొరకాయ కర్రీ రైస్ చేసింది. ఇంకా నేను తిననని చెప్పే లోపల సర్లే వెళ్ళి చికెన్ తెచ్చుకోపో అని అంది. అందులో 31st కదా, సో అందుకోసమే ఇంకా చికెన్ తీసుకొద్దామని చెప్పేసి నేను కొంచెం రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయ్యాను. ఇక్కడ స్కూటీ ఉంటుందన్నమాట. స్కూటీ తీసుకొని వెళ్తున్నాను చికెన్ తీసుకురావడానికి. చికెన్ తో పాటు ఇంకొన్ని ఐటమ్స్ పట్టుకొని రమ్మంది వచ్చేటప్పుడు. సో అందుకోసమే అవి కూడా షాప్ చేసి తీసుకొని వచ్చేసాను. అక్క చెప్పినవన్నీ తీసుకొని వచ్చాను కానీ పెరుగు తీసుకురావడం మర్చిపోయాను. సో అందుకోసమే నేను రిషిక నడుచుకుంటూ వెళ్తున్నాము పెరుగు తీసుకొద్దామని చెప్పేసి. స్కూటీలో వెళ్ళొచ్చు, బట్ అటు సైడ్ రోడ్డు సరిగ్గా ఉండదు. సో అందుకోసమే స్కూటీ కంటే నడుచుకుంటూ వెళ్ళడమే మంచిది కదా అని చెప్పేసి అలా వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి రిస్క్ తీసుకొని బయలుదేరాను బయటికి. ఇంకా కావాల్సిన పెరుగు అలాగే తినడానికి కొన్ని ఐటమ్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఏం తింటున్నావు? కుక్కరే తింటున్నావా? మరి నాకు నేనే కదా కొనిచ్చింది. నువ్వే కొనుక్కున్నావా? నేను కొనిచ్చిన నీకు? కొనిచ్చినా? నువ్వే కొనిచ్చినావా? మరి నాకు ఇలేదే, నువ్వే తింటున్నావు. నాకు నాకు అబ్బో, నీకు రా దగ్గు? మళ్ళీ ఎందుకు తింటున్నావు? ఏం చేస్తున్నావు? దా, ఎవరిని రమ్మంటున్నావు? చిచ్చి రమ్మంటున్నావా? హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికి గుడ్ ఈవినింగ్. ఈ రోజు 31st కదా, సో అందుకోసమే నైట్ డిన్నర్ కొంచెం స్పెషల్ గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక 3 డేస్ బ్యాక్ నేను చికెన్ పలావ్ రెసిపీని ట్రై చేశాను. అదైతే చాలా బాగా వచ్చింది. సో అందుకోసమే 31st సెలబ్రేషన్ కోసం అని చెప్పేసి నేను కౌతాలం వచ్చాను కదా మా పెద్దక్క దగ్గరికి. సో తనకు కూడా చేసి పెడదామని అనుకుంటున్నాను. సో ఈ రోజు మేము చికెన్ పలావ్ చేసుకోబోతున్నాము. రెసిపీని అక్కడక్కడ చూపిస్తాను. ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే నాకు మళ్ళీ కామెంట్ బాక్స్ లో తెలపండి. నేను సపరేట్ గా మీకు రెసిపీ చేసి చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. సో చికెన్ పలావ్ చేసుకోవడానికి కొంచెం మనం మ్యారినేషన్ చేసుకోవాలి. సో అందుకోసమే ఇప్పుడు 7కి స్టార్ట్ చేస్తే 8కి నేను మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు 7కి మ్యారినేట్ చేసుకుంటాను. ఆ మ్యారినేషన్ ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ఓకేనా?
చికెన్ కర్రీకి కానీ చికెన్ పలావ్కి కానీ మ్యారినేషన్ ప్రాసెస్లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి అంతే. ఫస్ట్ బాగా క్లీన్ చేసి పెట్టుకున్న కొద్దిగా చికెన్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, కారము, ధనియాల పొడి, పసుపు, ఆ తర్వాత కొద్దిగా ఆయిల్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇంకా చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనం 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. 31st నైట్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? నేనైతే ఫుడ్ మీద ఒక్కటే ఉంటుందన్నమాట. అయితే చికెన్ తెచ్చుకొని అన్నా చేసుకొని తింటాము, లేదంటే నైట్ 12కి కేక్ అన్నా కట్ చేస్తాము. అంతేగాని అంతకు మించి పార్టీలు అవి ఇవి అంటూ ఏమీ ఉండవు. నాలాగే ఎంతమంది ఇలాగే చేసుకుంటారు 31st నైట్ని ఎవ్రీ ఇయర్? కామెంట్ బాక్స్లో తెలపండి. మ్యారినేషన్ అయితే చేయడం కంప్లీట్ అయ్యింది. ఇంకా చికెన్ కర్రీ మా అక్క ప్రిపేర్ చేస్తాననింది. సో అందుకోసమే దానికి కావాల్సిన మ్యారినేషన్ కూడా చేసేసాను. ఇంకా కొద్దిసేపు వెయిట్ చేసేది ఉంది. సో ఆ గ్యాప్లో కాఫీ తాగాలనిపిస్తుంది. సో అందుకోసమే కాఫీ చేసుకుంటున్నాను. కాఫీ తాగేస్తాను. ఇంకా చూస్తున్నారుగా ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడే కుక్కర్ పెట్టాను. టైం అయితే 8 అవుతుంది. సో అందుకోసమే మనకి పలావ్ రెసిపీ వచ్చేసి ఒక 30 minutesలో కంప్లీట్ అయిపోతుంది. 30 minutes కూడా పట్టదు అనుకోండి, ఒక 20 minutes అట్లా పడుతుంది. సో అందుకోసమే 8కి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా 9-9:30 లోపల కొంచెం చల్లబడుతుంది. పలావు వేడి మీద టేస్ట్ అస్సలు తెలియదు. చాలా మంది వేడి ఉంటే బాగుంటుంది అని అంటారు, కానీ వేడి మీద అసలు దాని టేస్టే తెలియదు. ఖచ్చితంగా కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనిస్తే దాని టేస్ట్ అనేది మనకు బాగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. అసలు చిన్నప్పుడు January 1st అంటే ఎంత హ్యాపీగా ఉండేదో. ఉదయాన్నే లేచి చకచకా రెడీ అయిపోయి చాక్లెట్స్ తీసుకొని అందరికీ పంచుతూ, గ్రీటింగ్ కార్డ్స్ పంచుతూ ఎంత బాగుండేదో. అస్సలు ఆ డేస్ అస్సలు మళ్ళీ తిరిగి రావు. ఎందుకంటే ఇప్పుడు January 1st వచ్చినా జస్ట్ ఏదో స్నానాలు చేసుకుంటాం, రెడీ అవుతాం, ఇంట్లో ఉంటాం అంతే. అది చిన్నప్పుడు అయితే ఖచ్చితంగా చాక్లెట్స్ పంచడానికి వెళ్ళే వాళ్ళము. ఇంక ఇప్పుడు ఏంటంటే డాడీ కోసం ఎవరన్నా చాక్లెట్స్ ఇవ్వడానికి వస్తే వాళ్ళకి చాక్లెట్స్ ఇచ్చి ఆనందపడుతున్నాను అంతే. ఇంకా ఇయర్ అది కూడా లేదు, ఎందుకంటే కౌతాళంలో ఉన్నాను కాబట్టి. ఇంకా పలావ్ రెసిపీ కంప్లీట్ అయింది. ఈ పలావ్ రెసిపీ ఒక 20 minutes అంతే. 20 minutes కంటే ఎక్కువ పట్టదు. ఇక్కడ చూడంటే ఎంత బాగా ఉడికిందో. ముక్క బాగా ఉడికింది, రైస్ కూడా పలుకుగా బాగా ఉంది, మెత్తగా అయితే అవ్వలేదు. కరెక్ట్ కొలతలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు వేడిగా ఉండే కదా, ఇప్పుడు ఇక్కడ కొంచెం చల్లారింది. ఇంకా తినడానికి కూర్చున్నాము. ఇంకా 10కి స్టార్ట్ చేసామన్నమాట తినడము. మామూలుగా అయితే మేల్కొని ఉందాం అనుకున్నాము, బట్ మాకు కుదరదు అనమాట మేల్కొని ఉండడము, ఎందుకంటే నిద్ర వస్తుంది. ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే కదా ఆ మేల్కొని ఉండడానికి. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు మనం మేల్కొని ఏం చేస్తాం? సో అందుకోసమే ఇంకా 10కి అట్లా స్టార్ట్ చేసాంలే, కొంచెమన్నా ట్రై చేద్దాం ఒకవేళ మేల్కుంటామేమో అని. ఇంకా పలావు చికెన్ కర్రీ పెట్టుకొని తింటుంటే ఉంది చూడండి, సూపర్ అంటే సూపర్ వచ్చింది. నేను 3 days బ్యాక్ చేశాను అన్నాను కదా, దానికంటే ఇది చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా మీరందరు నేర్చుకోవాల్సిన రెసిపీ. ఎందుకంటే మ్యారినేషన్ ప్రాసెస్ తర్వాత పలావ్ చేసే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. అసలు నోట్లో ముద్ద పెట్టుకుంటే అట్లా కరిగిపోతుంది అనమాట. ఇంకా నేను బాగా ఆస్వాదించుకుంటూ ఒక 10 నుంచి 10:30 వరకు తిన్నాను. ఇంకా తిని ఒక 15 minutes, ఒక 20 minutes లేదా ఒక 30 minutes అట్లా వాకింగ్ చేద్దాం. ఆ లోపల 11 అవుతుంది కదా, సరే 12 వరకు ట్రై చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా అలా బయటికి వాకింగ్కి వచ్చాను. ఇంకా వాకింగ్ చేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళే లోపల 11-10 అట్లా అయ్యింది. ఇంకా మేల్కొని ఏం చేస్తాం లేబ్బా అని చెప్పేసి ఇంకా నేను రిష్కా పడుకోవడానికి వెళ్ళిపోయాము. ఇంకా పొద్దున్నే ఇంకా మా డాడీ కాల్ చేసినాడు. ఇంకా వాళ్ళకి విష్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇది వచ్చేసి January 1st 2026. అవును, చెప్పడం మర్చిపోయాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకా మేము ఉదయాన్నే లేచి ఇంకా రెడీ అయిపోయి ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి మ్యాగీ చేసుకున్నాము. ఎందుకంటే అది కొంచెం తొందరగా అయిపోతుంది కదా. మేము మార్నింగ్ లేవడం కూడా లేట్గా లేచాం. సో అందుకోసమే మ్యాగీతో సరిపెట్టుకున్నాను. ఇంకా అలా రెడీ అయిపోయి బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అంటే బేకరీకి వెళ్తున్నాను. ఇంకా నైటే కేక్ కట్ చేద్దాం అనుకున్నాము, బట్ పిల్లలు పడుకుంటారు కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఇలా కేక్ తెచ్చుకుందాం అని చెప్పేసి బేకరీకి వచ్చేసాను. బేకరీకి వస్తే ఇక్కడేమో అసలు 1/2 kg కేక్సే లేవు. ఇంకా లాస్ట్కి ఒక హనీ కేక్ దొరికింది. సో పట్టుకొని ఇంటికి వచ్చేసాను. ఇంకా రాగానే ఇంకా కేక్ కట్ చేయాలని అంటుంటే ఇంకా సర్లే అని చెప్పేసి లేట్ చేయకుండా ఇంకా వెంటనే కేక్ కట్ చేయడానికి కూర్చున్నాము. హ్యాపీ న్యూ ఇయర్. हाय जिन हाय हाय हाँ केक कट करावा न्यू ईयर केक हाथ पकड़ जिन केक हैप्पी न्यू ईयर
బాగుంది కేక్ హ్యాండీకి కొత్త కేకు హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు నార్మల్ కేక్ ఆర్ కూల్ కేకే కట్ చేసేవాళ్ళము. సో ఫస్ట్ టైం అనమాట హనీ కేక్ తీసుకోవడము. చాలా టేస్టీగా ఉండే, ఎందుకంటే అది ఫ్రెష్ కేక్ అనమాట. జస్ట్ అప్పుడే తెచ్చి అట్లా పెట్టారు, నేను తీసేసుకున్నాను. సో అందుకోసమే దాని టేస్ట్ అంత బాగుంది. ఇదండి 31st అలాగే January 1st వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను నచ్చంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మేము వస్తాం. బాయ్. బాయ్.